అనకాపల్లి జిల్లా సభవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని పెదయాత్రపాలెంలో శనివారం శ్రీ సీతారాముల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరై శ్రీ సీతారామస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఈ సందర్భంగా సభవరం వైఎస్ ఎంపీపీ సరగడం ఝాన్సీ లక్ష్మీరాము మాట్లాడుతూ తమ గ్రామంలో పూర్వం పెద్దలు నిర్మించిన శ్రీ సీతారామస్వాముల వారి ఆలయం జీర్ణ వ్యవస్థకు చేరడంతో కొత్తగా గ్రామస్తులు స్వామివారి భక్తుల సహాయ సహకారాలతో నూతన ఆలయాన్ని నిర్మించుకున్నామని, ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సభవరం మండల పరిషత్ అభివృద్ధి నిధుల నుంచి 10 లక్షల రూపాయల నిధులు కేటాయించిన పాలక వర్గానికి రాము అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ కుటుంబాలతో వ్రత మహోత్సవాన్ని నిర్వహించడంతో పాటు నూతన ఆలయంపై కలశ స్థాపనలో వైఎస్ ఎంపీపీ శరణం ఝాన్సీ లక్ష్మీరాము, చినయాతపాలెం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జరగడం దుర్గినాయుడు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రామ భజనలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా కళాకారులు దాండియా నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ గుడి నిర్మాణం చేస్తారని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. కానీ దాన్ని అందరూ కూడా కూర్చొని ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు పెట్టి ఈ రామాలయం ఈ సభవరం మండలంలో కూడా అత్యధికంగా బాగుంది. ఇటువంటి రామాలయంలో కోదండ సీతారామాలయం పని నిర్మాణం మనం చేసుకోవడం జరిగింది. మన పెదయాతపాలెం గ్రామ కార్పొరేషన్ అందరూ కూడా సహాయ సహకారాలతో మనం ఈ గుడి నిర్మాణం చేసుకున్నాం. ఇది గతంలో నాకంటే అప్పటికి ఆ రోజుకి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది. దానివల్ల గతంలో అయితే మాకు శరణ వెంకటరావు ప్రేమేశ్వర గారు ఆ రోజు 3 గుళ్ళు కూడా ఆయన ముందుకు రావడం వల్ల 3 గుళ్ళు కట్టాం. దాని తర్వాత గ్రామస్తులందరూ ఏకమై ఆంజనేయ స్వామి గుడి కట్టాం. తర్వాత వచ్చిన పరిధిలో శంకరరావు కూడా పడితేలు గుడి కానీ అలా సాయిబాబా శివపార్వతుల గుడి కానీ జ్యోతిర్లింగ క్షేత్రం కింద ఆయన కూడా కట్టడం జరిగింది. నాకు తెలిసి ఒక 6 గుళ్ళు, ఇది 7వ గుడి కట్టడం జరిగింది. నాకు తెలిసి 14 సంవత్సరాల టైంలో 7 గుళ్ళు కట్టడం అంటే ఏ గ్రామంలో కూడా తాకవలసిన వ్యవహారం కాదు. ఇండిపెండెంట్ గా కట్టేటంటే వేరే కానీ గ్రామ